లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. రైట్, మూవింగ్ ఆన్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పాముల కలకలం రేగింది. బ్యాంకాక్ నుంచి వచ్చిన 2 మహిళల దగ్గర పాములు పట్టుబడ్డాయి. ఆ మహిళల నుంచి విషపూరిత పాములు స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి, వీటికి మార్కెట్లో ఎంత విలువ ఉంటుంది? వీటిని అమ్మకం చేయడానికి చేసే దృష్టితోనే దీన్ని తీసుకురావడం జరిగిందా? ఈ దిగుమతి ఎగుమతులు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి? ప్రస్తుతం పట్టుబడ్డ వాళ్ళు ఎవరు? అప్డేట్స్ ఏంటి? సరే, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కేంద్రంగా మనం ప్రధానంగా ఈ గోల్డ్ రవాణా లేకపోతే డ్రగ్స్ రవాణా ఇవన్నీ కూడా చూస్తున్నాం. అయితే ఈసారి పాములను కూడా పట్టుబడడం సంచలనం రేపుతుంది. బ్యాంకాక్ నుండి హైదరాబాద్ కు వస్తున్నటువంటి 2 మహిళల దగ్గర పాములు లభించాయి. అవి పూర్తిగా సీల్స్ వేయబడి కూడా ఉన్నాయి. అయితే ఇవి విషపూరితమైన పాములు. ఇవి అల్బినో జాతికి చెందినటువంటి పాములుగా కూడా గుర్తించారు కస్టమ్స్ అధికారులు. సో ఈ అల్బినో జాతి అనేటువంటి చాలా రేర్ గా ఉంటుంది, తెల్లగా ఉండేటువంటి పాములు ఇవి దాదాపు చాలా కాస్ట్ ఉంటాయి. ఇవి ఇళ్లలో కూడా వీటి అంటే విషం తీసేది, కూరలు తీసేది కూడా పెంచుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాదాపు $299 వరకు కూడా ఒక్కొక్కటి ధర ఉంటుంది. సో వాటిని కొంతమంది పెంచుకుంటూ ఉంటారు. సో మరి వీటిని అనేక రకాలుగా కూడా ఉపయోగిస్తారనేటువంటి చెప్తున్నారు. సో వీటిని బ్యాంకాక్ నుండి హైదరాబాద్ కు వస్తున్నటువంటి 2 మహిళలు తీసుకొస్తున్నా కూడా కస్టమ్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. సో వీరి బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంతకాలంగా కూడా హైదరాబాద్ కు ఈ పాములు కావచ్చు, ఈ జంతువులు ఇలాంటివి రవాణా చేస్తున్నారు అనేటువంటిది బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేస్తున్నారు. రైట్, అంటే వాళ్ళు బ్యాంకాక్ నుంచి వస్తున్నారని తెలిసింది. అయితే ఇక్కడ ఏ దేశస్తుల వాళ్ళు? బ్యాంకాక్ సంబంధించిన వాళ్ళేనా? నెంబర్ 1. నెంబర్ 2, ఔషధాలకి అంటే తయారీలో కూడా కొంత వీటిని ఉపయోగిస్తారు అనేది మనం తరచూ వింటూ ఉంటాం. సో అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉందా? ఏం చెప్తున్నారు అధికారులు? అల్బినో పాము అంటే వైట్ పైథాన్ గా కూడా చెప్తుంటారు. దాదాపు $199 నుంచి $999 వరకు కూడా ఒక్కొక్కటి ఉంటుంది. సో ఇది ఔషధాల్లో కాదు, అనేక రకాలుగా ఉపయోగిస్తారు. అలాగే పెంచుకుంటూ ఉంటారు. దీన్ని తెల్లగా ఉంటుందని చెప్పి చాలా మంది, కొంతమంది రేర్ గా పాములను ఇష్టపడే వాళ్ళు, పెంచుకునే వాళ్ళు ఉంటారు. సో అటువంటి వారికి అత్యధిక ధరతో విదేశాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇస్తూ ఉంటారు. సో మరి వారికి విక్రయించడానికి అక్కడ నుంచి తీసుకొచ్చినట్టయితే తెలుస్తుంది. సో శంషాబాద్ కేంద్రంగా తీసుకొస్తున్నా కూడా బ్యాంకాక్ సంబంధించినటువంటి మహిళలు వీళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పట్టుబడ్డారు. సో వారి బ్యాక్గ్రౌండ్ కూడా ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఓకే.